గొర్రెలు త్రాగటానికి కొంచెం ఇబ్బంది పడతాయట. ప్రశాంతంగా ఉన్న నీరైతే చక్కగా వాటి నోటితో, మనకలాగా చేతులు లేవు కాబట్టి నాలుగుతో నీళ్లు లాక్కోవాలి కాబట్టి ఆ రీతిగా నీళ్లు త్రాగుతాయి. ఇక్కడ అంటున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు అని. పై మాట కింద మాట కలిపితే ఒక విషయం మీ ముందు ఉంచుతాను నేను. పచ్చిక అంటే అభివృద్ధి అనుకున్నాం, దాని విషయాలు మీకు చెప్పాను. ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి వ్యక్తులకు కానీ, పదవులలో అభివృద్ధి చెందిన వ్యక్తులకు కానీ, పలుకుబడి కలిగిన వ్యక్తులకు కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి, శాంతి అనేది ఉండదు. వారు ఎంత అభివృద్ధి చెందుతారో అంత అశాంతి పాలవుతారు. ఎంత ధనము సంపాదిస్తారో అంత నెమ్మది లేకుండా పోతుంది. ధనం వారికి నెమ్మది ఉంచదు. ఎంత పలుకుబడి వస్తుందో అంత రెస్ట్లెస్ అయిపోతారు. అందుకే ఈ పూట అనేక మందికి పలుకుబడి అయితే ఉంటుంది కానీ, పదవులైతే ఉంటున్నాయి కానీ, ఆస్తి అయితే ఉంటుంది కానీ నెమ్మది లేని జీవితాలు, అంత హరిబరి నిద్రపట్టని జీవితాలు. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించండి, ఎందుకు అలాగ జరుగుతుందంటే వారికి, లోకములో ఉన్న వారికి అభివృద్ధి అయితే ఉంది కానీ, పలుకుబడి అయితే ఉంది కానీ, పదవులైతే ఉన్నాయి కానీ, పొగిడేవారైతే ఉన్నారు కానీ మనశ్శాంతినిచ్చేవాళ్ళు లేరు. అది ఇక్కడ మాత్రం దావీదు అంటున్నాడు, నాకు అభివృద్ధితో పాటు నాకు శాంతి కూడా ఉంది. దేవునికి స్తోత్రం. శాంతి కూడా ఉంది. శాంతి అంటే సామాన్యమైనది కాదు ప్రియులారా. ఈ శాంతి మామూలుగా రావాలంటే డబ్బులతో కొంటే వచ్చేది కాదు. ఈ శాంతిని ఎట్లాగో మనం పొందగలము? యేసు ప్రభువారు కొత్త నిబంధనలో చెప్పారు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను ఒక విశ్రాంతిని కలిగిస్తాను అన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా యేసు ప్రభు చెప్పారు, నా శాంతిని మీకు ఇస్తాను, నేను ఇచ్చే శాంతి లోకం ఇచ్చే శాంతి లాంటిది కాదు అన్నాడు. నా శాంతి మీకు కావాల దగ్గరికి రండి అన్నాడు. దేవునికి స్తోత్రం. లోకం ఇచ్చే శాంతి అంటే ఏంటి? లోకములో మానవునికి నెమ్మది కలిగించడానికి, ప్రశాంతతనివ్వడానికి, చక్కగా నిద్రపోవడానికి, నిద్ర పట్టడానికి కొన్ని కార్యక్రమాలు మానవుడు కృత్రిమంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఒక టీవీని తీసుకోండి, కూర్చున్న కాసేపు ఏదో నెమ్మదిగా ఉన్నట్లుగా ఉంటుంది, కానీ అది పరిపూర్ణమైన శాంతిని ఇవ్వలేదు. ఒక టీవీలో సీరియళ్ళు తీసుకోండి, మేము చూడము, చూసేవారు అడుగుతూ ఉంటే వాళ్ళేదో లీనమైపోతారు కానీ అది కూడా మనిషికి శాంతిని ఇవ్వలేదు. ఒక సినిమా రంగాన్ని తీసుకోండి, కూర్చున్న కాసేపు ఏదో నవ్వుతారు, కాసేపు ఏడుస్తారు కానీ అది కూడా పరిపూర్ణ శాంతిని ఇవ్వలేదు. ఒక స్నేహితుల్ని తీసుకో, ఒక పదవిని తీసుకో, ఒక పలుకుబడి తీసుకో, డబ్బుని తీసుకో, ఒక విద్య ఉద్యోగం తీసుకో, వాటిలో నిజమైన శాంతి లేదు. ఎందుకంటే మానవుని మనసులో పాపం ఉన్నంత వరకు, మనిషి గుండెల్లో ఏదో ఒక దోషము దాగి ఉన్నంత వరకు మనిషి అశాంతికి గురి కావలసి వస్తుంది. అందుచేత ఎవని పాపం తొలగించబడుతుందో, ఎవని దోషాలు కడిగివేయబడతాయో, ఎవరికి దేవుడు కాపరిగా ఉంటాడో, క్షణక్షణము కాపాడే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన మంచి కాపరి అనే ఉద్దేశం, అభిప్రాయం కలిగి ఆ స్థితిలోనికి, ఆ లోతులోనికి వస్తాడు, ఆ వ్యక్తికి ప్రశాంతత ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇది కృత్రిమంగా లోకములో ఇచ్చేది, లోకస్తులు ఇచ్చేది కాదు, ఇది సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చేది. దేవునికి స్తోత్రం. అందుచేత నా హృదయం ఎంతో పొంగుతుంది ఈ మాటలు చెబుతూ ఉంటే. నాకు చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. ఈ ఆనంద ఫౌండేషన్ల ద్వారా ఈ చక్కటి వర్తమానాలు మీకు అందించి మిమ్మల్ని కూడా ఆనందంలోనికి నడిపించటానికి ఏది అవసరమో, ఎక్కడ ఏది కావాలో మీకు దేవుడు ఈ ఏర్పాటు చేశాడు. ఈ ఆనంద ఫౌండేషన్ దేవుడు దీవించునుగాక. వెంటనే మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. అభివృద్ధి ఉంటే శాంతి ఉండదు, శాంతి ఉంటే అభివృద్ధి ఉండదు. రెండు నాకు ఉన్నాయి అన్నాడు దావీదు. అంత మాత్రమే కాదు, ఇంకా క్రింద వచ్చిన వాళ్ళకి వెడితే నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు. పొర్లుచున్నది. ఒక వ్యక్తి కొన్నిసార్లు ఈ మేరకు ఉంటే నాకు చాలు, ఇంతవరకు వస్తే నాకు చాలు అనుకుంటాడు. ఈ చదువు ఇంతవరకు పూర్తి చేస్తే చాలు. కానీ నమ్మితే, ముందుకు వెడితే, నువ్వు ఆయన బిడ్డగా ఉండాలని, కాపరిగా ఉంటే నువ్వు అనుకున్న దానికంటే ఉన్నత శిఖరాలు ఎక్కించి ఉన్నత స్థితిలో నిలుపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే బైబిల్ అంటుంది, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేసే దేవుడు అని.
అలాగే ఆస్తి పరంగా, ఆశీర్వాద పరంగా, పిల్లల పరంగా కూడా, సొసైటీ పరంగా కూడా మనం ఒక్కొక్క గీత గీసుకుంటాం. అమ్మయ్య ఇంతవరకు వస్తే చాలు, ఇంతవరకు ఉంటే చాలు, ఇంతవరకు ఇస్తే చాలు, ఇది అయ్యుంటే చాలు అని అనుకుంటాం. కానీ కొన్నిసార్లు అనుకున్నది పొందలేక సతికిల పడే వాళ్ళు కొందరుంటే, నమ్మువారి పట్ల దేవుడు అనుకున్న దాన్ని ఇచ్చి దానికి మించి కూడా ఇచ్చేటువంటి దేవుడు. నా గిన్నె నిండి పొర్లుచున్నది, ఊహాతీతము, అనుకున్నది అత్యధికంగా దేవుడు నన్ను దీవించాడు, దేవునికి మహిమ కలుగునగాక అన్నాడు దావీదు. అందుచేత మీరు ఆలోచించండి. అందుకే 103వ కీర్తనలో దావీదు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఇటీవల దీని ఒక సందేశం ఇచ్చిన 103 మీద మంచి స్పందన మాకు వచ్చింది ప్రజల నుంచి. కాబట్టి ఈ రీతిగా ఆశీర్వదించువాడు ఆయనే, పాపాలు క్షమించువాడు ఆయనే, ఆయనకు వృద్ధిలోకి పచ్చికలోకి నడిపించువాడు ఆయనే, కొరతలు తీర్చువాడు ఆయనే, సమస్తమును తొలగించి ప్రశాంతతనిచ్చేవాడు ఆయనే, అడుగు వాటి కంటే ఊహించబడి సమృద్ధినిచ్చి లేవనెత్తువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. మరి లోకంలో దుష్టుడున్నాడు, వాడేం చేస్తాడు? ఎప్పుడు కూడా అభివృద్ధిని ఆటంకాలు కలిగిస్తాడు. మానవుని జీవితం సర్వనాశనము చేయటానికి వాడు కంకణము కట్టుకొని ఉన్నాడు. వాడి చేతులోంచి బయటికి రావాలి. యేసు క్రీస్తుని కాపరిగా నువ్వు అంగీకరించాలి. ఆయనలో ఉన్నటువంటి రుచిని నువ్వు చూడాలి. అప్పుడు చెప్పగలవు గాడ్ ఈజ్ మై గుడ్ షెపర్డ్ అని. అలాంటి కృప మరి మీకు ఉన్నదా? మీరు పొందారా? దావీదు చెప్పినట్లుగా, మేము చెప్పినట్లుగా, మహాభక్తులు ఎందరో చెప్పినట్లుగా మరి మీరు చెప్పగలుగుతున్నారా? ఆ స్థితిలో మీరు ఉన్నట్లయితే దేవునికి మహిమ. లేకపోతే ఇప్పుడే నువ్వు ప్రార్థన చేయి. నిన్ను ఆయనను దీవిస్తాడు, కొరతలు తీరుస్తాడు, ప్రశాంతతతో నింపుతాడు, నువ్వు అనుకున్న దానిగా ఎక్కువగా నీకు దయచేస్తాడు, అనేకులకు సాక్షిగాను దేవునికి మహిమకరముగాను నిలబెడతాడు నిన్ను. అట్టి కృప దేవుడు నీకు దయచేయును గాక. తలలో వంచండి, 2 మాటలు ప్రార్థన చేసుకో. తండ్రి, మీ నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కృప చూపండి, ఆదరించండి, మీ హస్తాలలో భద్రపరచండి. ఈ వర్తమానము నీరు కట్టి పల్లింపచేయండి. ప్రభువా మా తండ్రి, ఒకటి ఉంటే ఒకటి లేక, కొంతమంది అసలు ఏమీ లేక సతమతమవుతున్న ఈ సొసైటీలో, సమపాలనలో అన్నిటికంటే ఊహించిన వాడు అత్యధికంగా ఇచ్చే దేవుడు అని మిమ్మల్ని కాపరిగా వారు భావించి చక్కగా అర్థం చేసుకొని మీ మందలో వారు చేరి మీ చేత మేపబడుచు, మీ చేత ప్రశాంతతను పొందిన వారై, మీ చేత దీవించబడుతూ, మీ చేత రక్షింపబడిన వారై, ఇకపర సుఖ సౌఖ్యాల గుండా పయనించు వారై ముందుకు వెళ్ళగలుగుటకు సహాయం చేయమని దీవించమని అన్ని నామముల కన్నా మీదనేసే నామమున అతి మిక్కిలి వినయముతో ప్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరలా వచ్చే ఆదివారం ఉదయం 8 గంటలకు ఇదే సమయంలో కలుసుకుందాం. మీరందరూ ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. దేవుని మాటలు విని మేలు పొందిన మీ అందరికీ నేను హృదయపూర్వకంగా ఆనంద ఫౌండేషన్ నా మంచి కాపరి తరపున వందనాలు చెల్లిస్తూ ఉన్నా. నువ్వు అందరినీ దీవించును గాక. ఆమేన్.